ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమ్మె టెంట్ల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గత సంవత్సర కాలంగా మా సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా డిమాండ్లు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, సమ్మెకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాధవేని మంజుల, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆశా వర్కర్లపై పని భారం, ఆశా వర్కర్లతో పని భారం, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఆశా వర్కర్ల పట్ల అధికారుల వేధింపులు, ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలో వెట్టి చాకిరీ చేయించుకోవడం, ఆశాలతో వెట్టి చాకిరీ చేయించుకోవడం, ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇచ్చేంత వరకు, ఆశాలకు పిఎఫ్ఎస్ఏ ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు, ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ డబ్బులను వెంటనే, ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం. ఆశా వర్కర్ జీవించాలంటే మనిషి ఆరోగ్యంగా జీవాలంటే ఆరోగ్యం ప్రధానము. అటువంటి ప్రజల ఆరోగ్యాలని కాపాడడం కోసం మరి అనునిత్యము ప్రజలకు సేవలు అందిస్తూ తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి మరి ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఆశాలకు రావాల్సినటువంటి లెప్రసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు అందించాలని, మరి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు మరి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు అడిగినా పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే వీళ్ళకు వేతనాలు పెంచుతామని చెప్పి, అదేవిధంగా వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కూడా ఆశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసము మరి అనేక సార్లు చెలో హైదరాబాద్ కోటి కమిషనరేట్ ధర్నా చేపట్టిన సందర్భంగా అక్కడ చర్చలు జరిపి ఆశాలకు ప్రమాద బీమా 50 లక్షల సౌకర్యం. మన యూనియన్ ఆధ్వర్యంలో పిలుపులో భాగంగా కలెక్టరేట్ ముందు ధర్నాలు అనేది కొనసాగించడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ప్రతి ఒక్క లీడర్స్కి కానీ, లీడర్ పరంగా కానీ, మా అధికారుల పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ అప్పుడేం చెప్పారంటే వర్క్ చేసిన తర్వాత మీరు పని చేసి కొట్లాడండి అని చెప్పేసి అప్పుడు చెప్పేసి మభ్యపెట్టి మాతో వర్క్ చేయించుకున్నారు. గత 2 సంవత్సరాల నుండి లెప్రసీ కానీ, పల్స్ పోలియో కానీ, ఎలక్షన్ డ్యూటీస్ కానీ అన్ని డ్యూటీస్ ఈ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో డ్యూటీస్ వేసుకుంటూ మాతో పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటారన్న మా ఉద్దేశం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి కూడా చాలని వేతనంతో మేము ఇప్పుడు ఏఎంసీ టార్గెట్లు అంటూ ఇవన్నీ ప్రతి ఒక్క టార్గెట్ మా మీద పెట్టు వర్క్ చేయించుకుంటున్నారు. కానీ మాకంటూ బిల్స్ అనేవి ఏవి రాలేవు అని అంటే అధికారులు ఏమంటున్నారు, వచ్చేటప్పుడు వస్తాయి మీకు బిల్లులు రాక ఏం పోవు, కానీ కాకపోతే మీరు వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వర్క్ అసలు చేయాలని మాట్లాడే ముందు అసలు ఏదైనా వర్క్ పోవాలనంటే కూలి పనికి పోయేటోళ్ళు కూడా కనీసం ఈ చేనులో మేము పని చేస్తున్నామంటే సాయంకాలం వరకు నాకు 400 300 వస్తాయనన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు వర్క్ చేస్తారు. నార్మల్గా కూలీకి ఒక రోడ్డు మీద మనం ఇళ్ళలో నార్మల్గా బతికే కూలీకి ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల మీదతోటి ప్రభుత్వం చేయిస్తున్న వెట్టి చాకిరీపై, అట్లాగే వాళ్లకు రావాల్సిన గతంలో పనిచేయించుకున్నటువంటి పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం హయాంలో ఆశా వర్కర్లకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో, ఇక్కడ ఆశా వర్కర్ల హక్కుల గురించి పోరాడుతున్న సందర్భంలో, మరి అప్పుడు మేము టెంట్లు వేసుకొని సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి, కాంగ్రెస్కు ఉన్న నాయకులందరూ వచ్చి మరి ఆశా వర్కర్ల సమస్యలు మేము పరిష్కరిస్తాం, వాళ్ళ కనీస వేతనం 18,000 అమలు చేస్తాం, మేము అధికారులు రాగానే వాళ్ళ సమస్యలు పరిశీలించి వాళ్ళ కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
సంవత్సరం కాలం అయింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయి కూడా వాళ్ళ సంవత్సరం జరిగిందని విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. మరి మేము అడుగుతూ ఉన్నాం, మరి ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క కార్మికునికి న్యాయం చేశారని మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని సందర్భం అడుగుతూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి ఏదైతే హామీందో ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు. మరి వాళ్ళతోటి వెట్టి చాకరీ ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఎన్నోసార్లు మేము హైదరాబాద్లో కమిషనర్ గారికి వాళ్ళకి రావాల్సిన డబ్బుల విషయంలో మా యూనియన్కి అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పేసి ఆ అధికారులు మేము నెట్టేయడం జరుగుతుంది తప్పించి వాళ్ళతోటి మరి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా ఈ లెఫ్టెసెస్ సర్వే చేయించాలని ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఆశా వర్కర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వెట్టి చాకరీ చేయించుకున్నందుకు ఈ ఆశా వర్కర్లు